భారత్పై నేరుగా దాడి చేసే ధైర్యం లేని పాకిస్తాన్ సైబర్ దాడులకు కుట్ర పన్నుతోంది. ఆర్మీ వెబ్సైట్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాదు సైనికుల కదలికలను సైతం ఫోన్ కాల్స్తో కనిపెట్టేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఇక బలం లేని పాకిస్తానే అంతా చేస్తుంటే భారీ బలగంతో ఉన్న భారత్ పాక్ ఎత్తులను చిత్తు చేస్తూ వెళుతోంది. పహల్గాం ఉగ్రదాడితో ఎలాంటి సంబంధం లేదంటూ బుకాయిస్తోన్న పాకిస్తాన్ భారత్ పై బుసలు కొడుతూనే వస్తోంది. బోర్డర్లో కవ్వింపులకు తెగబడుతూ ఇప్పుడు సైబర్ దాడులకు కుట్రలు పన్నుతోంది. 24 గంటల్లో రెండోసారి ఆర్మీ వెబ్సైట్ లో హ్యాక్ చేసే ప్రయత్నం చేసింది. రాణిఖేత్ సైనిక స్కూల్ వెబ్సైట్ ని కూడా హ్యాక్ చేసేందుకు పాక్ హ్యాకర్లు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది భారత్. అంతేకాదు పాక్ హ్యాకర్లు ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ను లక్ష్యంగా చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. భారత ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీని అలర్ట్ చేసింది. ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు తమ సైబర్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసుకోవాలని అధికారులకు సూచించింది. ఇందుకోసం సైబర్ హైజీన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను అనుసరించాలని, అనధికార యాక్సెస్, డేటా ఉల్లంఘనల్ని నివారించడానికి బలమైన రక్షణ చర్యల్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. భారత సైన్యం కదలికల్ని తెలుసుకునేందుకు కూడా దుష్టపన్నాగాలకు తెరదీసింది పాక్ ఐఎస్ఐ. ఇండియన్ ఆర్మీ ఏం చేస్తోందో తెలుసుకునేందుకు టెక్నాలజీ వాడుకుంటోంది. సరిహద్దుల్లోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు ఫోన్లు చేస్తోంది ఐఎస్ఐ. భారతీయ సైనిక పాఠశాల ఉద్యోగులమంటూ వరుసగా కాల్స్ తో సమాచారం లాగే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే విద్యార్థులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయి. పాక్ వక్రబుద్ధిని పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని సరిహద్దు ప్రజలను అలర్ట్ చేసింది. తెలియని వాళ్ల నుంచి వచ్చే కాల్స్ కి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సూచించింది. ఫోన్ కాల్స్ పై దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని, బంధువులు, స్నేహితుల పేర్లు చెప్తూ మాటలు గలుపుతున్నారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. యుద్ధ భయం కూడా పాకిస్తాన్ ను వెంటాడుతోంది. ఏ క్షణంలో అయినా భారత్ దాడి చేస్తుందన్న భయంతో పాక్ సైనికులు జడుచుకుంటున్నారు. అలాగే ఎల్ఓసి దగ్గరకు, భారత సరిహద్దుల వైపు భారీగా బలగాల్ని తరలిస్తోంది పాకిస్తాన్. రైళ్లలో యుద్ధ ట్యాంకుల్ని తరలిస్తున్నారు. ఆఫ్ఘన్ సరిహద్దుతో పాటు ఖైబర్ పఖ్తుంఖా ప్రాంతం నుంచి ఎల్ఓసి వైపు బలగాల్ని తరలిస్తున్నారు. మొత్తంగా భారత్ తో డైరెక్ట్ గా తలపడే ధైర్యం లేని పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. భారత్ కూడా ధీటుగా ఎదుర్కొంటోంది.